చూడండి, ఆయన మనస్సు ఎలాంటిదని చెప్పనంటే, వీరు ఏకమవ్వాలి, వీరందరూ కలవాలి. సంఘం అని చెప్పనంటే ఒక కుటుంబం. నీ కుటుంబం అని చెప్పనంటే అది దేవుడిచ్చింది. వీళ్ళందరూ కలవాలి. వీళ్ళందరూ కలిసి క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు ఎలాంటిదో వాళ్ళు అనేక మందికి నేర్పించాలి. ఆమేన్, హల్లెలూయా. నీ కుటుంబంలో వాళ్ళే కావచ్చండి, నీ మనస్సు వాళ్ళకి లేదు. నీవు సంఘముతో ఐక్యపడి ఉన్నావు, పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నావు, నీకు ప్రార్థన ఆత్మ ఉంది, కానీ నీ మనస్సు వాళ్ళకి లేదు. కానీ వాళ్ళకి ఎలా తెలియపరచబడాలి? ఆ మనస్సు వాళ్ళకి ఎలా పరిచయం కావాలి? నీ యొక్క అనుభవాన్ని, నీ యొక్క ప్రార్థన అనుభవం, నువ్వు ప్రార్థనతో ఏక మనస్సుతో మీరు కూడుకొని చేసిన ప్రార్థనను బట్టి, పరిశుద్ధాత్మ చేత నింపబడిన అనుభవాన్ని బట్టి నీవు నీ కుటుంబంలోని ఒక సాక్షివి కావాలి.